శ్రీలక్ష్మీ ఫలంతో సిరి సంపదలు. శ్రీలక్ష్మీ ఫలం అంటే చాలామందికి తెలీదు. ఇది పెద్ద ఉసిరికాయ సైజులో ఉంటుంది. ఆకారంలో కొబ్బరికాయను పోలి ఉంటుంది. రంగు మాత్రం బూడిద రంగు. ఆకృతిలో చిన్నగా ఉన్నప్పటికీ శ్రీలక్ష్మీ ఫలానికి కొబ్బరికాయ మాదిరిగానే పీచుంటుంది. నారికేళానికి ఉన్నట్టే కళ్ళుంటాయి. శ్రీలక్ష్మీ ఫలం కళ్ళను బిరుదులు అంటారు. శ్రీలక్ష్మీ ఫలాలు సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. శ్రీలక్ష్మీ ఫలం సేకరించి ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. శ్రీ మహాలక్ష్మి పుట్టింది సాగరంలో. శ్రీలక్ష్మీ ఫలాలు అంకురించేది సముద్రంలోనే. లక్ష్మీదేవికి శ్రీలక్ష్మీ ఫలాలకు అవినాభావ సంబంధం ఉంది. వీటిని పూజా మందిరంలో ఉంచుకుంటే సర్వశుభాలు చేకూరుతాయి. సిరి సంపదలకు కొదవ ఉండదు. శ్రీలక్ష్మీ ఫలాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడో ఒకప్పుడు పూజించకూడదు. గురువారం లేదా ఏదైనా పర్వదినం రోజున మొదలెట్టాలి. శ్రీలక్ష్మీ ఫలంతో పూజ మొదలుపెట్టే రోజున పొద్దున్నే లేచి స్నానపానాది కార్యక్రమాలు ముగిసిన తరువాత శ్రీలక్ష్మీ ఫలాన్ని శుద్ధోదక జలంతో కడగాలి. పూజకు కేటాయించిన పీటను శుభ్రపరిచి పసుపు రాయాలి. దాని మీద కొత్త వస్త్రం పరిచి దాని మీద శ్రీలక్ష్మీ ఫలాన్ని ఉంచాలి. దానికి చందనం అద్ది కుంకుమ బొట్టు పెట్టాలి. కొన్ని నాణాలు, అక్షంతులు, కొద్దిగా పసుపు, కుంకుమ, కర్పూరం శ్రీలక్ష్మీ ఫలం ముందు ఉంచాలి. పైన చెప్పిన ప్రకారం శ్రీలక్ష్మీ ఫలాన్ని పూజా మందిరంలో పీఠం మీద ప్రతిష్ఠించి అక్షింతలు, నాణ్యాలు ఉంచిన తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః అంటూ పూజించాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారికి సులభమైన మార్గం శ్రీలక్ష్మీ ఫలం పూజ. శ్రీలక్ష్మీ ఫలం తంత్రశక్తులలో చాలా మహిమాన్వితమైనది. శ్రీలక్ష్మీ ఫలం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరికి లక్ష్మి తనంతట తానుగానే వస్తుందని అంటారు. ఉపయోగాలు. శ్రీలక్ష్మీ ఫలం తాంత్రిక ప్రయోగాలకి ఎంతో ఉపయోగపడుతుంది. శ్రీలక్ష్మీ ఫలాన్ని నిత్యం పూజించే వారికి ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శ్రీలక్ష్మీ ఫలాన్ని వ్యాపార సంస్థల్లోనూ ఆఫీసుల్లోనూ ఉంచిన సత్వర ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శ్రీలక్ష్మీ ఫలాన్ని పూజ చేసుకుని దగ్గర ఉంచుకునే వారికి డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు. శ్రీలక్ష్మీ ఫలాన్ని వ్యవసాయం చేసేవారు వ్యవసాయ సమయంలో భూమిలో ఉంచిన పంటలు బాగా పండుతాయి. శ్రీలక్ష్మీ ఫలంతో పాటు ఎల్లప్పుడూ నాణేలని ఉంచాలి. ఇదండి. అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసిన వల్ల నా వీడియో నలుగురికి చేరుతుంది. నాకు కూడాను ప్రోత్సాహకరంగా ఉంటుందండి.